హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ దోషిగా తేల్చిన కోర్టు అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రమాద సమయంలో కారు నడిపింది సల్మాన్ ఖాన్ని కోర్టు నిర్ధారించింది. కారు నడిపింది సల్మాన్ డ్రైవర్ అన్న న్యాయాలను కోర్టు తోసిపుచ్చింది. సల్మాన్ పై నమోదైన 8 అభియోగాలు రుజువయ్యాయన్న కోర్టు తప్పుడు సాక్ష్యాలతో కేసును తప్పుదోవ పట్టించాడని కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రపోతున్న వాళ్లపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 4 గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు ఇప్పటిదాకా 25 మంది నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్ ఖాన్ స్టేట్మెంట్ రికార్డు చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో తాను కారు నడపలేదని, తన డ్రైవర్ అశోక్ సింగ్ డ్రైవ్ చేస్తున్నాడని చెప్పాడు సల్మాన్. ఆ సమయంలో తాను మద్యం తాగి ఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు. డ్రైవర్ అశోక్ సింగ్ కూడా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. యాక్సిడెంట్ అయినప్పుడు తానే కారు నడుపుతున్నట్టు చెప్పాడు. అయితే ఇన్నాళ్ళు లేని కారు డ్రైవర్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడని ప్రశ్నించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇది తప్పుడు సాక్ష్యమని వాదించారు. And court has not accepted the defense of Salman Khan that he was not driving, he was not drunk, and his defense was that death is not caused because of the accident. It is caused because of the car which was picked up by the crane and it had fallen on the person. That has been rejected. Now, therefore, the arguments, next step is to hear arguments on the question of sentence. And under section 235(2) of the subsection 2 of the Code of Criminal Procedure, accused has to be given, parties have to be given right to address argument on the quantum of sentence. ప్రమాద సమయంలో కారు నడిపింది తాను కాదని తన డ్రైవర్ అన్న సల్మాన్ వాదంతో కోర్టు పూర్తిగా విభేదించింది. ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనంటూ సల్మాన్తో జడ్జి అన్నారు. ఉద్దేశపూర్వకంగా కారు నడిపి ఒకరి చావుకు కారణమయ్యావని వ్యాఖ్యానించారు. చేసిన నేరానికి 10 ఏళ్ల శిక్ష పడుతుంది తెలుసా అని సల్మాన్ను ప్రశ్నించారు న్యాయమూర్తి. ఏమైనా చెప్పదలుచుకున్నావా అని జడ్జి అడిగినా సల్మాన్ తల దించుకుని మౌనంగా బోన్లోనే ఉండిపోయాడు. కన్నీటితో జడ్జి వైపు చూస్తూ నోరెత్తలేకపోయాడు సల్మాన్. తీర్పుతో సల్మాన్ కుటుంబ సభ్యులు కూడా నిశ్చేష్టులైపోయారు. జడ్జి సల్మాన్ను ప్రశ్నించిన విధానాన్ని బట్టి చూస్తే 10 ఏళ్ల శిక్ష ఖాయమని భావించారు. అయితే న్యాయమూర్తి మాత్రం 5 ఏళ్ల శిక్ష విధించారు. సల్మాన్ కేసులో తీర్పు సందర్భంగా కోర్టులో ఉన్న ఆయన నిర్మాతలు, అభిమానులు ఆయనకు 5 ఏళ్ల శిక్ష పడడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 200 కోట్ల పెట్టుబడులతో ఆయనతో సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు సల్మాన్ శిక్ష పడటంతో ఆ సినిమాలన్నీ ఆగిపోయినట్టే. దాంతో సల్మాన్ నిర్మాతలంతా షాక్లో ఉన్నారు. కోర్టు లోపల బయట సల్మాన్ అభిమానులు కన్నీటి పర్యవంతమయ్యారు. ఈ తీర్పు దేశ న్యాయ వ్యవస్థ గొప్పతనానికి నిదర్శనమని, డబ్బున్నోడికి చట్టం చుట్టం కాదనే సత్యాన్ని చాటి చెప్పిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు. అటు సల్మాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సల్మాన్ లాయర్లు బెయిల్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు.
that only the things started moving. For 10 years there was no movement, but after our press conference and after our miscellaneous application that the case has been purposely delayed, the things started moving, and finally justice has been done. The law has been upheld because the message was going that India is a soft nation, and if you have money, you have power, you can commit a murder and get away with it. But today's judgment has made it very clear that nobody is above law, and if you break the law, you are going to bear the consequences, as the strict judgment today has showed. Thank you. సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పట్టడం బాధాకరమన్నారు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి. చట్టానికి ఎవరు అతీతులు కాదన్నారు ఆయన. అయితే జరిగిన ఘటన ప్రమాదమే అన్నారు ఆయన. సల్మాన్ ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ కాదని అభిప్రాయపడ్డారు చిరంజీవి. But nobody is beyond law, so nobody can escape if really they are guilty. But in Salman's case, it is merely an accident. So there should be a difference for the accident and intention. So I'm really feeling very bad being my colleague that Salman has been convicted, and I think still he has scope to appeal it to the higher courts. I think definitely he'll have some consideration. So he's a very popular star. How big a loss is it for the film industry in terms of his popularity, in terms of the money riding on him? No, that's the risk is there, but yet he has got chance to take bail, as well as he has got time to appeal to the higher courts. And meanwhile, he can do justice to his films, those films which has been committed. Right. Yeah, that's right. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చిన కోర్టు అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రమాద సమయంలో కారు నడిపింది సల్మాన్ ఖాన్ అని కోర్టు నిర్ధారించింది. కారు నడిపింది సల్మాన్ డ్రైవర్ అన్న న్యాయవాదుల వాదనను కోర్టు తోసిపుచ్చింది. సల్మాన్ పై నమోదైన 8 అభియోగాలు రుజువయ్యాయన్న కోర్టు తప్పుడు సాక్ష్యాలతో కేసును తప్పుదోవ పట్టించారని కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. 2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రపోతున్న వాళ్ళపై ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 4 గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు ఇప్పటిదాకా 25 మంది నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్ ఖాన్ స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో తాను కారును నడపలేదని, తన డ్రైవర్ అశోక్ సింగ్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పాడు సల్మాన్. ఆ సమయంలో తాను మద్యం తాగి ఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు. డ్రైవర్ అశోక్ సింగ్ కూడా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. యాక్సిడెంట్ అయినప్పుడు తానే కారు నడుపుతున్నట్టు చెప్పాడు. అయితే ఇన్నాళ్ళు లేని కారు డ్రైవర్ ఇప్పుడెక్కడి నుంచి వచ్చాడని ప్రశ్నించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇది తప్పుడు సాక్ష్యమని వాదించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది తాను కాదని తన డ్రైవర్ అన్న సల్మాన్ వాదనతో కోర్టు పూర్తిగా విభేదించింది. ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనంటూ సల్మాన్తో జడ్జి అన్నారు. ఉద్దేశపూర్వకంగా కారు నడిపి ఒకరి చావుకు కారణమయ్యామని వ్యాఖ్యానించారు. చేసిన నేరానికి 10 ఏళ్ల శిక్ష పడుతుంది తెలుసా అని సల్మాన్ ప్రశ్నించారు న్యాయమూర్తి. ఏమైనా చెప్పదలుచుకున్నావా అని జడ్జి అడిగినా సల్మాన్ తలదించుకుని మౌనంగా బోన్లోనే ఉండిపోయాడు. కన్నీటితో జడ్జి వైపు చూస్తూ నోరెత్తలేకపోయాడు. తీర్పుతో సల్మాన్ కుటుంబ సభ్యులు కూడా నిశ్చేష్టులైపోయారు. జడ్జి సల్మాన్ ను ప్రశ్నించిన విధానాన్ని బట్టి చూస్తే 10 ఏళ్ల శిక్ష ఖాయమని భావించారు. అయితే న్యాయమూర్తి మాత్రం 5 ఏళ్ల శిక్ష విధించారు. సల్మాన్ కేసులో తీర్పు సందర్భంగా కోర్టులో ఉన్న ఆయన నిర్మాతలు, అభిమానులు ఆయనకు 5 ఏళ్ల శిక్ష పట్టడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 200 కోట్ల పెట్టుబడులతో ఆయనతో సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు సల్మాన్ కు శిక్ష పట్టడంతో ఆ సినిమాలన్నీ ఆగిపోయినట్టే. దాంతో సల్మాన్ నిర్మాతలంతా షాక్ లో ఉన్నారు. కోర్టు లోపల బయట సల్మాన్ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ తీర్పు దేశ న్యాయ వ్యవస్థ గొప్పతనానికి నిదర్శనమని, డబ్బున్నోడికి చట్టం చుట్టం కాదనే సత్యాన్ని చాటి చెప్పిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు. అటు సల్మాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష పట్టడంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సల్మాన్ లాయర్లు ముంబై బెయిల్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పట్టడం బాధాకరమన్నారు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి. చట్టానికి ఎవరు అతీతులు కాదన్నారాయన. అయితే
జరిగిన ఘటన ప్రమాదమే అన్నారాయన. సల్మాన్ ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ కాదని అభిప్రాయపడ్డారు చిరంజీవి.